భర్తను హత్య చేయడానికి కారణం గండ వెంకటరమణారెడ్డి పెద్ద కాలుష్యం ప్రాజెక్టు మీద అవినీతి జరుగుతున్న ఆ విషయంలో రమణారెడ్డి ఫస్ట్ కేటీఆర్ హరీష్ రావు రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు హరిబాబు అనుచరుడైన కొంతమంది మన ఈ సంజీవు మన ఈ కొమురయ్య అందరినీ పెట్టి వీళ్ళు వెనకాల పెట్టుకుంటూ పెద్ద వాళ్ళ హస్తంతో నా భర్తను ఇది బలమైన కారణంతో చంపించిండ్రు. మెయిన్ హరిబాబు ఎందుకంటే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఈయన సక్సెస్ అవుతుండు. చనిపోయే ముందు రోజు ఇది గెలుస్తాడు, ఇది జీర్ణించుకోలేక నా భర్తని ఇది హత్య చేసిండ్రు. ఇది మామూలు హత్య కాదు, అటెంప్ట్ మర్డర్. ఇది చిన్న ఏమంటున్నాడే గండ వెంకటరమణారెడ్డి మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇలాంటి హత్యలు మాకు మా పార్టీలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు, మేము అలాంటి వాళ్ళం కాదని చెప్తున్నాడు. మరి నిన్న కొత్త హరిబాబు ఏంటంటే ఇప్పుడు రాజలింగంపూర్ చనిపోయిన కారణం ఏంటంటే చిన్న భూమి విషయంలో చనిపోయిందని మాట్లాడుతున్నారు. అది చిన్న భూమి విషయం అంటే ఇది హరిబాబు మెయిన్ కారణం. డిఎస్పీ అది భూమి విషయం కాదు, అది మా ఆయనకు చిన్న విషయం. భూమి విషయం అది చనిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు మీద అటెంప్ట్ మర్డర్ చేసిండ్రు. అది చిన్న భూమి అంటారు. అదే మా ఆయనకు అది చిన్న విషయం. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఎన్నెన్నో ఎదుర్కొన్నాడు. దానికి కారణం ఈ చిన్న భూమి విషయం కాదు, ఇది కావాలనే మర్డర్ చేయించిండ్రు. ఇది పెద్ద వాళ్ళు ఉన్నారు దీని వెనకాల. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి రమణారెడ్డి ఏమంటున్నాడు, ఇది మా పార్టీలో ఇలాంటివి జరగవు, మా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి హత్యలు వాటికి మేము ఇలాంటిది ఎప్పుడు జరగలేదు, ఇలాంటి మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సాహం లేదు, దీని వెనకాల ఎవరు లేరని చెప్తున్నాడు. మరి చిన్న భూమి విషయం తగదే కదా. మరి ఇది రేణుగుంట్ల కొమరయ్య భూమి చిన్నదాని అంటున్నారు కదా. మరి కొత్త హరిబాబు ఎందుకు వచ్చిండు? హరిబాబు ఎందుకు వచ్చిండు? చిన్న భూమి విషయం కదా. ఇది ఒక చిన్న ల్యాండ్ విషయం, చిన్న ల్యాండ్ విషయమే కదా. చిన్న భూమి గురించి ల్యాండ్ విషయంలో మర్డర్ చేసిందని మాట్లాడుతున్నారు. ఈ హరిబాబు ఎందుకు వచ్చిండు? హరిబాబు ఎక్కడి నుండి వచ్చిండు? మరి ఈ హరిబాబు అంటాడు మీ బీఆర్ఎస్ నాయకుడు కాదా? ఈ హరిబాబుకు మీకు సంబంధం లేదా? ఎక్కడి నుండి వచ్చిండు హరిబాబు? అంటే నీ వెనకాల నువ్వు ముందు నడిపిస్తాను ఈ హరిబాబు నా భర్తనే అడ్డని మర్డర్ చేయించిండు. లేదు, ఈ రేణుగుంట్ల కొమరయ్య భూమి అనే హరిబాబు సంబంధం లేదు. ఎట్లా అంటే ఇది ఒకప్పుడు ఇది బుర్రచంద్ర ఈ భూమి పోతుందన్న నా భర్త వచ్చి బదిలాడుకున్నాడు. ఈ భూమి నాకు కావాలన్నా, నాకు మీ సహకారం కావాలంటే ఆ భూమి విషయంలో ఆయన సహాయం చేసిండు. చేస్తే ఈ భూమి రేణుగుంట్ల కొమరయ్యకు దక్కిన తర్వాత ఏమైంది, కొన్ని రోజులాక ఆ భూమి ఈ ఒక్కరికి సొంతం చేసుకుంటూ ఈ అన్నదమ్ములకు ఇవ్వకపోగా ఈయన ఉంచుకొని చేసిండు. మా ఆయన పేరు చెప్పిండు. అన్నదమ్ములు వచ్చి నాకు మా భూమి ఇస్తలేవు, ఏంది కారణం అన్నదమ్ములు మాట్లాడితే ఈ భూమి నాకు ఏం తెలియదు, అంతా రాజలింగమూర్తి కేరికే అని మాట్లాడిండు. హత్య కాదు, ఇది భూమి విషయం చిన్న విషయం. మా ఆయన హత్య జరిగింది మేడిగడ్డ ప్రాజెక్టు మీద. అంటే చనిపోయే ముందు ఇది మాకు రిజల్ట్ వచ్చేది, ఈయన గెలుస్తాడనే నమ్మకం కొద్దీ మా ఆయనను అటెంప్ట్ మర్డర్ చేయించాడు. అయితే మేము వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పుని ప్రశ్నించినందుకు నన్ను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నన్ను 15 వార్డు కౌన్సిలర్గా నన్ను సస్పెండ్ చేసిండ్రు. మరి నా భర్తను చంపించిన హరిబాబు మరి ఏం చేస్తారు? ఇప్పుడు నన్ను సస్పెండ్ చేస్తారా? ఈ ఉరి శిక్ష ఇస్తారా? మరణ శిక్ష ఇస్తారా ఈ హరిబాబుకు? ఇప్పుడు నా పార్టీలో ఇలాంటి జరగవని మాట్లాడి కదా మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి. మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు నాకు?
హరిబాబు హరిబాబు ఒక్కడే లేడు, దాని వెనకాల ఎమ్మెల్యే రమణారెడ్డికి ప్రోత్సహించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ప్రోత్సాహం జరిగింది. నా భర్త మరణం జరగలేదు. ఇవి చూడండి ఒకసారి. నేను చేసిన తప్పేంటిది, తప్పని ప్రశ్నిస్తేనే నన్ను ఇట్లా చేసిండ్రు. మరి నా భర్త మరణానికి కారణం వెనకాల ఎవరు ఉన్నారు? పెద్ద పెద్ద హస్తాలు లేనిది ఇలాంటి ఈ మరణం జరగలేదు. ఇవాళ రేపో కేసీఆర్ బిడ్డ కవితమ్మ వస్తుందట. మరి కవితమ్మ వచ్చేది దేనికి అంటే ఇలాంటి హత్యలకు సహకరించడానికా, లేకపోతే అటెంప్ట్ మర్డర్ జరిగిన భర్తను సానుభూతి చెప్పడానికి వస్తుందా, లేకపోతే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి వస్తుందా? దానికి కారణం నాకు కావాలి. నా భర్త చనిపోయింది దేనికి చనిపోయాడు? ఈ ఫోటోలు చూడండి ఒకసారి. ఈ హరిబాబు అంటోడు ఇంత దగ్గర లేకుంటే ఇవి ఎందుకు ఇట్లున్నాయి? మాకు ఈయన మంచోడే కదా, ఇంత దగ్గర ఆయన మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. మా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి జరగవని మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు భూ వివాద కారణంలో మా డాడీ చనిపోయారన్నాడు. అసలు భూమి వివాదానికి హరిబాబుకి సంబంధమే లేదు. మరి ఇక్కడ ఉన్న హరిబాబు ఎందుకు వచ్చారు? ఇక్కడ హరిబాబు ఎందుకు వచ్చారు? మాకు న్యాయం జరగాలి. చూడండి, ఇందులో ఎంత దగ్గరగా ఉన్నా చూడండి, సంబంధం లేకుండా. బీఆర్ఎస్కి సంబంధం లేదు, మాకు అసలు ప్రోత్సహించాము అనుకుంటే గండ్రరామరెడ్డి అన్నారు కదా, మరి హరిబాబు ఎందుకు వచ్చిండు? ఇందులో ఉన్నాడు. హరిబాబుకు వీళ్ళకి సంబంధం ఏంది? ఈ పెద్ద ఎత్తునే మా డాడీని మర్డర్ చేయడం జరిగింది. పెద్ద ప్లానింగ్ బట్టే జరిగింది. నాకు వీటి వల్ల మాకు విచారణ జరగాలి. హరిబాబుతో ఒకదాంతో క్లోజ్ కాదు. మేము కోరుకునేది ఒకటే, హరిబాబుకి ఆ భూమికి సంబంధమే లేదు. మేము కోరుకునేది ఒకటే. ఎందుకంటే నాకు ఈ హత్యకు రమణారెడ్డి ఏమంటున్నాడు? నేను ఈ హత్యకు మా పార్టీకి సంబంధం లేదు అంటున్నాడు కదా. నా భర్త కారణం రమణారెడ్డి, హరిబాబు. ఎందుకంటే దీనికి ఈయన ఉంటే మెడికల్ ప్రాజెక్ట్, మెడికల్ ప్రాజెక్టు ఈయన ఉంటే ఎప్పటికైనా మాకు ఏం జరగనివ్వడు. భూ కబ్జాల విషయంలో కానీ, ఇప్పుడు ప్రాజెక్టు విషయంలో కానీ, ఇటు మన గోడలకు దాని విషయంలో కానీ మమ్మల్ని ఎగలనియట్లేదు. ఈ ప్రజల కోసం పోరాడుతాడు, ప్రజల కోసమే చేస్తాడు. ఈయన ఉంటే ఎప్పటికైనా మా ప్రమాదం అని ఈయనను అటెంప్ట్ మర్డర్ చేయించాడు. నాకేందంటే న్యాయం అంటే నా భర్తకు జరిగిన అన్యాయం సిబిసిఐ నుంచి నాకు న్యాయం జరగాలి. ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు మాకు ఇప్పటి వరకు మాకు ఏం చెప్పట్లేదు. ఏంటంటే చంపిన వాళ్ళని మనం అరెస్ట్ చేసినాం, వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నాం. అసలైన కారకులు తెర వెనుక ఉన్నారు. వాళ్ళు చంపిన వాళ్ళు ఎవరో నాకు ముందుకు సిబిసిఐడి కావాలి. ఇది నాకు న్యాయం జరగాలి. చంపిన వాళ్ళు వేరే ఉన్నారు, వట్టి వాళ్ళు పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు అలా పెట్టిండ్రు. నాకు ఈ రమణారెడ్డి ఫోన్కు అవన్నీ కావాలి. ఎవరితో మాట్లాడిండు రమణారెడ్డి, ఏం చేయించిండు? ఈ హరిబాబు నిన్నటి వరకు ఏమన్నాడు? నా భర్త చనిపోయే ముందు 2 రోజుల ముందు ఈ పోలీస్ స్టేషన్ పోయి నాకు ప్రాణహాని ఉందని చెప్పిండు. 2 రోజుల ముందు పోతే సమాచారం ఇస్తే నన్ను చంపే ప్రయత్నం చేస్తాను అని సమాచారం ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. 2 నెలల ముందు నా భర్తను చంపడానికి 2 నెలల ముందు నుంచే ప్రయత్నిస్తానట. దానికి కారణం కావాలి నాకు న్యాయం కావాలి. న్యాయం ఎలాంటి న్యాయం అంటే నా భర్త జరిగిన అన్యాయం, నా కుటుంబానికి బాగా అన్యాయం జరిగింది. రమణారెడ్డికి, హరిబాబుకి వాళ్ళకు ఉరిశిక్ష, మరణ శిక్ష పడాలి. అంతవరకు నేను న్యాయపోరాటం చేసుకుంటూనే పోతాను. మేము ఇచ్చింది ఏంటంటే నా భర్త హాస్పిటల్ ఉన్నాడు కదా, అప్పుడు ఏమన్నా అంటే నేను గండ రమణారెడ్డి పేరు, హరిబాబు అనుచరులైనా వీళ్ళ పేరు చెప్పిన. నేను పిటిషన్లో నేను ఇచ్చింది వేరు, వాళ్ళు రాసుకున్నది వేరు. సంతకం పెట్టినా నేను దాన్ని చెప్పలేదు. నేను ఫస్ట్ నుండి మొత్తుకున్నది అదే. మీ బొమ్మ కాడ చూడండి, దేనిలైనా చూడండి. నేను రమణారెడ్డి పేరు, నేను హరిబాబు అనుచరులైనా వీళ్ళ పేరు చెప్పిన తప్ప ఫస్ట్ నుండి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, రమణారెడ్డి హయాంలో హరిబాబు ఉన్నాడు, వీళ్ళ పేర్లు చెప్పిన తప్ప నేను చెప్పిన పేర్లు పోలీసు వాళ్ళు మెన్షన్ చేయలేదు. నేను ఇచ్చింది ఒకటి, వాళ్ళు ఇచ్చింది ఒకటి. డిఎస్పీ గారు కూడా నేను చెప్పింది రాసుకోలేదు. నేను ఇచ్చింది వేరు, వాళ్ళు ఇచ్చింది వేరున్నది. ఇప్పటి వరకు వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. నాకు సిబిసిఐడి నుండి నాకు న్యాయం జరగాలి.